5 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు వస్తాయి. 5 సంవత్సరాలకు ఒక్కసారి మీకు ఒక్కసారి 5,000 ఇస్తే ఏమిచ్చినట్టన్నా? అంటే రోజుకి ఎంతో తెలుసా? 5 రూపాయలా 3 రూపాయలా? తప్పు లేదన్నా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే, ప్రజల డబ్బులే. మీరు పేరు చెప్పి మీరు అధికారం ఇస్తే అధికారంతో వాళ్ళు మట్టి మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఒకటి కాదు అన్ని చేసి సంపాదించిన డబ్బులే మళ్ళీ మీ చేతికి రావడంలో తప్పు లేదు, తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఓటు వేసేది మీ భవిష్యత్తు కోసం అయి ఉండాలి. ఓటు వేసేది మీ బిడ్డల భవిష్యత్తు కోసం అయి ఉండాలి. మీరు ఓటు వేస్తే ఆ ఓటుతో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి వాళ్ళు మాఫియాలు చేసుకోవడం కోసం కాకూడదు. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలు కాదు, మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం. కాబట్టి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి. ఏం చెప్పారు? మన రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు అయిపోయింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో సింగళమరం నియోజకవర్గం ఒక్క రకంగానైనా అభివృద్ధి చెందిందా? ఏమన్నా చెందిందా? ఒక్క రకంగానైనా ఏదైనా మేలు జరిగిందా మీకు? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఊరికి వచ్చారు 5 సంవత్సరాల క్రితం మీ ఓటు అడగడానికి. ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని వాగ్దానాలు చెప్పారు. ఇది హార్టికల్చర్ కోసము ఇది ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక మార్కెట్టే ఏర్పాటు చేస్తానని చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్, వాటిని స్టోరేజ్ చేసుకోవడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయిందా? కాలువలు విస్తరణ చేస్తామన్నారు. ఆఖరి ఆయకట్టు వరకు, చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. వచ్చినాయా అన్నా? మీరు పంట పండిస్తే ఆ పంటను అమ్ముకోవడానికి మద్దతు ధర, అంటే మీరు పంట పండిస్తే ఆ పంట నష్టానికి అమ్ముకోకుండా మద్దతు ధర ఇస్తానని 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సంవత్సరం అయిందా? మద్దతు ధర ఉందా? మద్దతు ధర వచ్చిందా? మరి దేనికి వేయాలన్నా ఓట్లు? బిడ్డలకు ఉద్యోగాలు రాకపోతే పరిశ్రమలు తీసుకొని వస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఊర్లో నిలబడి. వచ్చినాయా పరిశ్రమలు? ఒక్కటైనా కొత్త పరిశ్రమ వచ్చిందన్నా? లెదర్ పార్క్ తెరిపిస్తామన్నారు. వచ్చిందా? ఏమొచ్చింది? ఏం మిగిలింది? చిప్ప. పది సంవత్సరాలు అయిందన్నా మన రాష్ట్రం ఏర్పడి. ఎంతమంది బిడ్డలు ఉన్నారు, యువకులు ఉన్నారు ఇక్కడ. స్పెషల్ స్టేటస్ అంటే ఏంటో తెలుసా అమ్మా? ప్రత్యేక హోదా అంటే ఏంటో తెలుసా? ప్రత్యేక హోదా అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. అది ప్రత్యేక హోదా అంటే, అది స్పెషల్ స్టేటస్ అంటే. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఊపిరి ప్రత్యేక హోదా. అలాంటి 10 సంవత్సరాలుగా మనకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మనల్ని మోసం చేస్తుంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడుస్తుంటే అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. ఎందుకు అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకి ఏం చేసిందని గులాంగిరి చేస్తున్నారు? చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికీ బీజేపీ పార్టీ కావాలట. పోనీ బీజేపీ పార్టీ మనకేమైనా చేసిందా అంటే? ప్రత్యేక హోదా ఇచ్చిందంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు. పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిందా అంటే కట్టలేదు. మనం కనీసం తలెత్తుకొని చూపడానికి ఇదిగో మా రాజధాని అని చెప్పుకోవడానికి ఒక రాజధాని కూడా లేదు. మనకు ఉందా? బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, అన్నీ అందరికీ ఉన్నాయి. మనకేముంది?
ఒక రాజధాని అయినా ఉందా? చంద్రబాబు గారేమో సింగపూర్ను చేస్తానన్నాడు, 3D గ్రాఫిక్స్ చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారేమో 1 కాదు 3 అన్నారు. 3 రాజధానిలో కనీసం ఒకటైనా అయిందా? ఒకటైనా అయిందా? 0, ఏది కాలేదు. మరెందుకన్నా? అయినా కూడా బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారే. ఇద్దరికీ బీజేపీ పార్టీ కావాలట. ఎందుకంటే బీజేపీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి. ఒకరికేమో బహిరంగ పొత్తు చంద్రబాబు గారికి బీజేపీతో, జగన్మోహన్ రెడ్డి గారికేమో రహస్య పొత్తు. కానీ ఇద్దరికీ బీజేపీ కావాలట. మన రాష్ట్రంలో ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తయారయ్యింది.